సో నేను చెప్పబోయే ప్లాన్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో పక్కాగా 5K to 10K ర్యాంక్ వస్తుంది. సో మీరు ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చిన రోజు ఈ వీడియోలో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ వీడియోలో ఏమని కామెంట్ చేస్తారు, ఆ రోజు నువ్వు చెప్పిన కాన్సెప్ట్ నేను నేర్చుకున్నాను, ఇప్పుడు 5K to 10K ర్యాంక్ వచ్చింది, ఒక మంచి కాలేజీలో నాకు సీట్ వచ్చింది అనేది మీరు కామెంట్స్ లో చెప్పాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వీకమ్ ఎనర్జీ. టుడే వీడియోలో మనం ఎంసెట్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, మ్యాథమెటిక్స్ లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అండ్ ఫిజిక్స్ లో అండ్ కెమిస్ట్రీలో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది, కాన్సెప్ట్స్ ఆ సిలబస్ అనేది చూస్తున్నారు అనుకోండి, డిమోటివేట్ అవుతారు. సో ఇన్ని కాన్సెప్ట్స్ నేను నేర్చుకోవాలా అనే డిమోటివేట్ అయ్యి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉంటారు. సో ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉంటారు కాబట్టి నేనేం చేశానంటే ఇప్పుడు సో మ్యాథమెటిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో మీకు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 5K to 10K ర్యాంక్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయే కాన్సెప్ట్స్ మీరు కానీ నేర్చుకుంటే డీటెయిల్ గా 5K to 10K ర్యాంక్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. సో నేను అన్ని క్వశ్చన్స్ అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ కాన్సెప్ట్స్ అయితే చెప్తున్నాను. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు అనేది డీటెయిల్ గా నేను చూసి మీకు ఇప్పుడైతే ఆ కాన్సెప్ట్స్ అయితే చెప్తున్నాను. ఈ 2026 సిలబస్ అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. సో మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలరు అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియోలో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. సో మీరు వీడియో ఎన్ని వరకు చూసారనుకుంటే మీకు వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అలానే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అలానే ఎలా నేను ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. సో ఎంసెట్ వీడియోస్ మీద ఇంకా వీడియోస్ చేయాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే ఆ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకున్నప్పుడు నేను ఏదైనా నెక్స్ట్ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వీడియో వస్తుంది. సో బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 100 లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి గైస్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు, ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అలానే ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. వాళ్ళు కూడా క్వాలిఫై అయితే మీరు సేమ్ కాలేజెస్ లో సీట్ వస్తుంది. అలా మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఎంసెట్ లో టోటల్ గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 160 క్వశ్చన్స్ లో మనకి క్వాలిఫై అవ్వాలంటే 40+ మార్క్స్ రావాలి. ఈ 40+ మార్క్స్ కూడా ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్సీ స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి ర్యాంక్ అనేది వస్తుంది. సో అందరూ మనం కష్టపడాల్సిందే. బట్ ఈ 160కి 40+ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ అయితే లైట్ తీసుకుంటారు. అది కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి లైట్ తీసుకుంటారు. సో మీరు ఇక్కడే మిస్టేక్ చేసినట్టు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా, 160లో 40+ మనం కరెక్ట్ పెట్టలేమా అనేది స్టూడెంట్స్ కి అనేది మైండ్ లో ఉంటుంది. సో అక్కడే మీరు మిస్టేక్ అనేది చేస్తుంటారు. సో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే లక్ ఉండకపోవచ్చు. సో ఎవరో 100%, 10%, 20% కి లక్ ఉండి ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఈ 40+ మార్క్స్ అనేది వస్తుంటాయి. సో మీరు అలా చేయకండి, మిస్టేక్ చేయకండి. మీకు ఎప్పుడైతే డిస్క్వాలిఫై అవుతారో, డిస్క్వాలిఫై అయిన వెంటనే మీరు ఇంజనీరింగ్ చదవాలనుకుంటే లాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఆ లాక్స్ అనేది పే చేయలేరు. నేను అందుకే చెప్తున్నాను ఈ 2 months కష్టపడండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఎంసెట్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా ఆ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది ఎంసెట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎంసెట్ ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది డీటెయిల్ గా ఆ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు 160లో 80 మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ 40 ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 40 కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచో ఇవ్వరు. ఈ 80 క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్ 1A 1B, మ్యాథ్స్ 2A 2B. సో మీరు ఏదైతే ఇంటర్ లో చదివింటారో ఆ కాన్సెప్ట్స్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేది ఇస్తుంటారు. సో సేమ్ ఫిజిక్స్ కూడా ఫస్ట్ ఇయర్ లో 20 క్వశ్చన్స్, ఫస్ట్ ఇయర్ లో 20 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ లో 20 క్వశ్చన్స్, కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ లో 20 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ లో 20 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు ఎంసెట్ లో. సో ఇక్కడ ఏంటంటే 160 క్వశ్చన్స్ కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. సో నెగిటివ్ మార్క్స్ ఉండదు కాబట్టి మీరు 160 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేదానికి ట్రై చేయండి. సో మీరు ఎప్పుడైతే 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో సో మీకు హోప్ అనేది ఉంటుంది. సో మీకు అయితే ఒక మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయకుండా రాకుండా ఉండొద్దండి, అటెంప్ట్ చేసే రాండి. మీరు ఎప్పుడైతే 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో మీకు ఒక హోప్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఈరోజు చెప్పబోయే మీ కాన్సెప్ట్స్ చూసారంటే, ఈ మ్యాథ్స్ లో నేను ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్స్ మీరు కానీ నేర్చుకున్నారంటే, డీటెయిల్ గా చూసి కాన్సెప్ట్ ప్లస్ ఫార్ములాస్ నేర్చుకున్నారంటే మ్యాథ్స్ లోనే 60+ మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ చూస్తే 30 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి నేను చెప్పబోయే కాన్సెప్ట్ నేర్చుకుంటే. నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా 30 మార్క్స్ వస్తాయి. సో టోటల్ గా 60, 30, 30 టోటల్ 120. సో 120 మార్క్స్ కానీ నీకు ఎంసెట్ లో వచ్చాయంటే 5K to
10K ర్యాంక్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో 5K to 10K మీకు ర్యాంక్ అనేది వస్తే ఒక టాప్ కాలేజ్ లో సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి ఏఎన్డిఎస్ అండ్ సిఎస్సి ఎంఎల్ ఇలా చాలా మంచి బ్రాంచెస్ అనేది నీకు ఒక సీట్ వస్తుంది. సో అలా నీకు ఏదైనా మంచి సీట్ వచ్చి ఒక టాప్ కాలేజ్ లో వస్తే నీ లైఫ్ అక్కడే 1/2% సక్సెస్ అయినట్టు. సో మీరు ఒక్కటే చేయండి, ఈ 2 months కష్టపడింది నేను చెప్పబోయే కాన్సెప్ట్ డీటెయిల్ గా నేర్చుకోండి. సో మీకు నేర్చుకునే దానికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. చాట్ జీపీటీ ఉంది, యూట్యూబ్ ఉంది, మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. సో మీ చాట్ జీపీటీలోకి వెళ్ళి నేను ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నాను, నేను ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి. ఆ కాన్సెప్ట్స్ మీకు ఏ కాన్సెప్ట్స్ అర్థం కాలేదో చాట్ జీపీటీకి ఇచ్చి ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు, సో ఎంసెట్ లో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో నాకు క్వశ్చన్స్ ఇవ్వు, అలానే ఆన్సర్స్ ఇవ్వు అని మీరు చాట్ జీపీటీని అడిగితే డీటెయిల్ గా ఇస్తుంది. సో మీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ ఇస్తుంది. బేసిక్ నుంచి హార్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వరకు ఇస్తుంది. సో మీకు నేర్చుకోవడానికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మీరు టైం స్పెండ్ చేయాలి, అలానే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో అలా నేర్చుకుంటే ఈ 5K to 10K ర్యాంక్ అనేది చాలా కష్టం కాదు, ఇంపాసిబుల్ అయితే కాదు, ఈజీగా వస్తుంది. సో మీరు ఇంకా ఇంటర్ లో మార్క్స్ అనేది హై మార్క్స్ ఉంటే మీకు 3K to 5K ర్యాంక్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ నేర్చుకోండి డీటెయిల్ గా ఈ రోజు. సో ఇప్పుడైతే మనం డీటెయిల్ గా ప్యాటర్న్ చూసాం. 160 క్వశ్చన్స్ లో 80 మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. సో ఈ క్వశ్చన్స్ కూడా ఇంటర్ లో మీరు ఏదైతే కాన్సెప్ట్ చదివింటారో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు. సో ఇప్పుడు ఇంకోటి ఒకటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఇంటర్ లో 10th ఎగ్జామ్స్ కూడా మీరు బుక్లెట్ లో రాసింటారు. బట్ ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది మీరు ఎలా రాయాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు ఒక ఐడియా రావాలనుకుంటే యూట్యూబ్ లో ఒకసారి వెళ్ళి చూడండి. సో ఎలా మార్క్ టెస్ట్ మనం అటెండ్ అవ్వాలి. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ కి ముందు మీరు అటెండ్ కాకముందే అప్పటి వరకు ఈ హాలిడేస్ లోనే 10 to 15 మార్క్ టెస్ట్ అనేది రాయండి. సో మార్క్ టెస్ట్ అనేటివి ఎలా రాయాలి, ఎక్కడ రాయాలని డౌట్ వస్తుంది. సో మీరు క్రోమ్ లోకి వెళ్ళి, సో నేను ఎంసెట్ ఎలా అడుగుతారంటే ఎంసెట్ మార్క్ టెస్ట్ వెబ్సైట్ అని అడిగారంటే చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో అక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ మీరు కానీ క్లిక్ చేసి మీరు మార్క్ టెస్ట్ ప్రిపేర్ అయితే అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ లో ఏ క్వశ్చన్స్ అడిగారు అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. సో మీరు మార్క్ టెస్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి. అక్కడ మీరు అటెండ్ అవుతే మీకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ కాన్సెప్ట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫార్ములా బేస్ చేసుకుని అడుగుతున్నారా, కాన్సెప్ట్ బేస్ చేసుకొని అడుగుతున్నారా అనేది ఒక ఐడియా వస్తుంది. సో క్వశ్చన్స్ అనేది ఐడియా వస్తాయి ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు అని. సో సేమ్ అలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటారు, బట్ వాల్యూస్ అనేది చేంజ్ చేస్తుంటారు. సో మీరు ఇక్కడ కానీ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ వస్తుంది, అక్యురసీ వస్తుంది. సో అక్కడ ఎగ్జామ్ అనేది మీరు 2 hours కూడా కంప్లీట్ చేసేయచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మీరు క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని మీరు ఆన్సర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతే, మీరు క్లిక్ చేస్తే ఎగ్జామ్ అయిపోయినట్లు. సో ఇక్కడ ఇంటర్ లాగా థియరీ ఎగ్జామ్ ఉండదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలానే క్లిక్ చేస్తే మన సబ్మిట్ అవుతుంది. సో అలా ఉంటుంది కాబట్టి మీకు కానీ కాన్సెప్ట్ ప్లస్ ఫార్ములాస్ అనేది మీకు వస్తే ఎగ్జామ్ అనేది 2 hours లో రాసేయచ్చు. సో 2 hours అయిపోయినా కూడా మీరు మళ్ళీ 3 hours స్పెండ్ చేయండి. సో ఇంకా ఏదైనా క్వశ్చన్స్ మీకు రాని క్వశ్చన్స్ ట్రై చేయండి. సో అలా మీరు 160 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే క్లియర్ గా మనం చూసాం. సో 5K to 10K రావాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో నేను మ్యాథ్స్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అలానే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే నేను డీటెయిల్ గా ఒక పీపీటీ చేశాను. పీపీటీ అంతా మీకు స్లైడ్స్ లో చేసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ మీకు క్లియర్ గా చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా నేర్చుకోవాలి అండ్ ఏ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ గా ఇప్పుడు చెప్తాను వీడియోలో. సో ఒకసారి మీరైతే ప్రిపేర్ అవ్వండి నేను చెప్పబోయే కాన్సెప్ట్స్. సో ఈ 160 క్వశ్చన్స్ కి మన టార్గెట్ ఏంటంటే 120 మార్క్స్ అయితే మనకి రావాలి. ఈ 120 మార్క్స్ చూస్తే 3K to 5K, 5K to 10K ర్యాంక్ అనేది కన్ఫర్మ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ 2 months కష్టపడండి. ఈ 2 months ఎవరైతే కష్టపడతారో, సో నేను చెప్పబోయే ప్లాన్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో పక్కాగా 5K to 10K ర్యాంక్ వస్తుంది. సో మీరు ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చిన రోజు ఈ వీడియోలో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ వీడియోలో ఏమని కామెంట్ చేస్తారు, ఆ రోజు నువ్వు చెప్పిన కాన్సెప్ట్స్ నేను నేర్చుకున్నాను, ఇప్పుడు 5K to 10K ర్యాంక్ వచ్చింది, ఒక మంచి కాలేజీలో నాకు సీట్ వచ్చింది అనేది మీరు కామెంట్స్ లో చెప్పాలి. సో ఆ రోజు మీరు చెప్తే నాకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేనైతే కాన్సెప్ట్ డీటెయిల్ గా చెప్తాను. సో ఈ కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. ఓకే గైస్, ఈ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏపీ ఎంసెట్ 2026 సిలబస్ అయితే ఉంది. సో ఇక్కడ ఏపీ ఎంసెట్ 2026 మనం సిలబస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మ్యాథమెటిక్స్. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ. సో ఆల్జీబ్రాలో మెయిన్ గా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరం, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. సో డైరెక్ట్ గా ఫార్ములాస్ అయితే ఇస్తుంటారు. సో ఈ క్వశ్చన్స్ కి ఆల్జీబ్రాలో మనం డీటెయిల్ గా ఇంటర్ సెకండరీలో చూసింటాం. ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అలానే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్,
బైనామియల్ థీరం, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. సో ఇవి మనం ఇంటర్ లోనే చూసింటాం. సో ఇక్కడ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ సో జనరల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని కూడా ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు. సో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అనేది కొంచెం డీటెయిల్ గా చూడండి. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటాయి. క్లియర్ గా చూస్తే మీకు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ట్రిగ్నామెంటరీ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెంటరీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ట్రిగ్నామెంటరీ ఏంటంటే ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫార్ములాస్ ఎప్పుడైతే మీరు నేర్చుకున్నట్లుంటే అప్పుడు క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తారు. సో అక్కడ మీకు టేబుల్ ఉంటుంది. ఇంటర్ లో మీరు చూసే ఉంటారు. సైన్ థీటా వాల్యూ, సైన్ 0 వాల్యూ, సైన్ 90 వాల్యూ, సైన్ 45 వాల్యూ, అలా మీరు ఇంటర్ లోనే చూసింటారు. ఆ వాల్యూస్ అన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో టేబుల్ ఏదో క్లియర్ గా చూసుకోండి. సో నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా, గ్రాఫ్ ప్లస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో గ్రాఫ్ ప్లస్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే ఈ గ్రాఫ్ క్వశ్చన్స్ అలానే ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే అప్పుడు మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అనేది మనం ఇంటర్లోనే చూసుంటాం. అక్కడ ఒక సింబల్ ఇచ్చేసి అది పెరాబోలా, హైపర్బోలానా లేకపోతే ఎలిప్సా అనేది అడుగుతుంటారు. సో అలా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పెరాబోలా, హైపర్బోలా అనే సింబల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్యాలిక్యులస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ ఉందని చూస్తే లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. సో ఇక్కడ క్యాలిక్యులస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ లోనే 10 to 15 క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. సో ఇక్కడ చూస్తే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, నెక్స్ట్ డిఫరెంటేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో క్యాలిక్యులేషన్ అనేది చూసుకోండి, క్లియర్ గా చూసుకోండి. సో 10 to 15 క్వశ్చన్స్ అయితే ఈ క్యాలిక్యులస్ అనేది అడుగుతుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలిక్యులస్. సో క్యాలిక్యులస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్. సో నెక్స్ట్ ఫిజిక్స్ కి వెళ్దాం. సో ఇక్కడ ఫిజిక్స్ చూస్తే మెకానిక్స్. సో ఫస్ట్ టాపిక్ మెకానిక్స్. ఈ మెకానిక్స్ లో లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, పవర్, రొటేషనల్ మోషన్, ఈ టాపిక్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రావిటేషన్. సో ఈ కాన్సెప్ట్ ప్లస్ ఫార్ములా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫార్ములా ప్లస్ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం. ఈ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం లో కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిజం, ఈఎంఐ అండ్ ఏసీ క్వశ్చన్స్ అనేది ఇంటర్ లోనే మనం సాల్వ్ చేసి ఉంటాం. ప్రాబ్లమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఈ ఫిజిక్స్ లోని మోడర్న్ ఫిజిక్స్, ఆటమ్స్ అండ్ న్యూక్లియై, సెమీ కండక్టర్, కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ వేవ్ అండ్ ఆసిలేషన్స్ లో ఎస్హెచ్ఎం మీన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్. నెక్స్ట్ వేవ్ మోషన్. ఈ క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ థియరీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు ఒక్కొక్కసారి. ఒక థియరీ క్వశ్చన్స్ అంటే ఎలా అడుగుతారంటే సైంటిస్ట్ నేమ్స్, అలానే నెక్స్ట్ ఎవరైతే ఏ ఇయర్ లో అది అంటే ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్ లో అది వాళ్ళైతే కనిపెట్టారు అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. చాట్‌జీపీటీ అనే రిసోర్స్ మీరు యూజ్ చేస్తే చాలా అంటే చాలా మీరు ఇంప్రూవ్ అవుతారు. ఎంసెట్ కి ఈజీగా మీరు అనేది ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మంచి మార్క్స్ అనేది, మంచి ర్యాంక్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. చాట్‌జీపీటీ యూజ్ చేయడం నేర్చుకోండి. సో చాట్‌జీపీటీ ఎలా యూజ్ చేయడం అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూస్తే మీరు చాట్‌జీపీటీ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. లో థర్మోనిక్ లాస్ అండ్ కైనెటిక్ థియరీ. ఈ థర్మోనిక్ లాస్ అండ్ కైనెటిక్ థియరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ అయితే కెమిస్ట్రీలో చూద్దాం. ఈ కెమిస్ట్రీలో ఫస్ట్ అయితే ఫిజికల్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేది బేసిక్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ కెమికల్ బాండింగ్. నెక్స్ట్ ఇంట్లోనే మీరు చూసింటారు ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. ఆ క్వశ్చన్స్ అయితే మోస్ట్ గా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. సో చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు చూసారంటే పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, ఎస్పీడిఎఫ్ అండ్ బ్లాక్, ఈ ఈజీ కాన్సెప్ట్. సో క్లియర్ గా నేర్చుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. 10 to 20 క్వశ్చన్స్ అయితే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇస్తుంటారు కెమిస్ట్రీలో. సో ఇక్కడ చూస్తే హైడ్రో అండ్ కార్బన్స్, నెక్స్ట్ ఆల్కహాల్స్ అండ్ ఫినోల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, బయోమాలిక్యూల్స్. సో రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఆ రియాక్షన్స్ ఇచ్చేస్తుంటాడు. సో రియాక్షన్స్ ఇచ్చి అది ఆల్డిహైడ్సా, కీటోన్సా, ఫినోల్సా, ఆల్కహాల్సా అనే క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆప్షన్స్ అనేది సేమ్ ఇస్తుంటాడు. ఆల్కహాల్స్ ఇస్తుంటాడు, ఫినోల్స్ ఇస్తుంటాడు, ఆల్డిహైడ్స్ ఇస్తుంటాడు, కీటోన్స్ ఇస్తుంటాడు. ఆ 4 టైప్స్ లో ఏది మీరు కరెక్ట్ చూస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నారనుకుంటే కీటోన్స్ ఎలా ఉంటుంది, ఆల్డిహైడ్స్ ఎలా ఉంటాయి, ఫార్ములా ఎలా ఉంటుంది అనేది మీరు నేర్చుకున్నారనుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్. చాలా అంటే ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో మీరు ఎక్కడైతే మీరు రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం నేర్చుకున్నారనుకుంటే ఈజీగా ర్యాంక్ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పటివరకైతే మనం సిలబస్ చూసేసాం, మ్యాథ్స్ చూసాం, అలానే నెక్స్ట్ ఫిజిక్స్ చూసాం, కెమిస్ట్రీ చూసాం. సో నెక్స్ట్ ఫైనల్ గా చూస్తే ఇక్కడ
మ్యాథమెటిక్స్ లో క్యాల్కులస్ అండ్ ఆల్జిబ్రా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎవరైతే నాకు 40K to 30K ర్యాంక్ రావాలనుకుంటే ఈ కాన్సెప్ట్ చదవండి చాలు. క్యాల్కులస్ అండ్ ఆల్జిబ్రా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ మెకానిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ లో. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారనుకుంటే నేను అప్పుడే చెప్పాను క్యాల్కులస్ పార్ట్ లో ఏముంటాయి, ఆల్జిబ్రాలో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయని డీటెయిల్ గా అప్లై చెప్పాను. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారనుకుంటే మీరు ఈజీగా 30K to 40K ర్యాంక్ అనేది గెయిన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. ఈ వీడియోలో ఇప్పటి వరకు అయితే ఎవరైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.